అందరికీ నమస్కారం అండి. శ్రీ మీడియా ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ 2025 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను శ్రీనివాస్ సాయి, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజీ, వాస్తు కన్సల్టెంట్, ఆర్టిస్ట్ కాంప్లెక్స్ దగ్గర, విశాఖపట్నం. గత 10 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో అయితే ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ కోసం 2025లో న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేర్లు ప్రకారం ఏ విధంగా ఉంటుంది అనేసి మనం కొన్ని చర్చించుకోబోతున్నాము. అందులో ఇప్పుడు చర్చించుకోబోయేది బి అన్న అక్షరం. ఇది ఏబిసిడిలో నెంబర్ 2 అక్షరం. ఈ బితో ఎవరి పేరు అయితే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఈ లక్షణాలన్నీ వస్తాయి. వీళ్ళకి ఒక మంచి అందరినీ కలుపుకుని పోయే తత్వము అండ్ ఒక సృజనాత్మకత, అంటే ఆర్టిస్టిక్ నేచర్, ఇటువంటివన్నీ ఉంటాయి. సమాజం కోసం ఆలోచిస్తుంటారు వీళ్ళు. సో వీళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే డ్యూయల్ మైండ్గా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఈ సంవత్సరం ఎక్కువ ఒకే దాని మీద. అంతేగాని ఒకటి ముందు అనుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆలోచన మార్చుకుంటే వీళ్ళు దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది 2025లో. అదేవిధంగా వీళ్ళకి రైటింగ్, కల్పనా శక్తి, రచనలు ఇలాంటివన్నీ చేసే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళ ఎనర్జీని 10 మందికి పంచుతారు. దాంతోపాటు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా వెళ్ళాలి. డ్యూయల్ మైండ్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎవరైతే బి అన్న అక్షరంతో ఉన్నారో వాళ్ళ చిన్నారులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రోత్సహించండి. వాళ్ళ కళలు, ఆర్ట్స్ వైపు వెళ్తుంటారు, వాళ్ళని ప్రోత్సహించి మనం వెనకాల నుంచి చేయాలి. అదే ఎవరైనా చిన్నపిల్లలు కాన్సన్ట్రేషన్గా చదవలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర చూపించి పేరులో చిన్న కరెక్షన్ ఇవ్వడం ద్వారా కాన్సన్ట్రేషన్ అన్నది, ఏకాగ్రత అన్నది ఈ అక్షరం వాళ్ళకైతే వస్తుంది. ఈ 2025లో బి అన్న అక్షరంతో ఉన్న పేర్ల వాళ్ళందరూ కూడా సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.